వెల్కమ్ టు ఉస్మాన్ యూనివర్సిటీ. నమస్తే అండి తెలుగు ప్రజలకు. మీకు ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని పరిచయం చేస్తా. అన్న మనకు మరి సోషల్ మీడియాలో చూసి నా నంబర్ తీసుకున్నట్టున్నాడు. మైపాలి రాజకీయ నాయకులంతా దొంగలు. నా దగ్గర ఒక మంచి ప్లానింగ్ ఉంది. ఈ దేశంలోనే సంస్కరణలు రావాలి, కొత్త చట్టాలు రావాలి, దేశం బాగుపడాలి. నువ్వు నాకంటే చిన్నోడు అయినా నేను అన్న అంటున్నాను, అయినా నా ఫోన్ లేవట్లేదు, రిటర్న్ కాల్ చేయట్లేదు అని చెప్పేసి నాకు మెసేజ్లు పెడితే, అన్న అంతగానో ఏం చెప్తావు అన్న, నేను కొంత బిజీ ఉన్నా అన్న, మొన్నటిదాకా ఎన్నికల్లో లలిచిపోయానంటే, లేదు నేను సన్ సిటీలో ఉంటాను, ఖచ్చితంగా మీరు నాకు టైం ఇవ్వాల్సిందే అంటే, మరి నిన్న అడిగితే వేరే దగ్గర ఉండే ఈరోజు తీసుకున్నాం. సార్ పేరు నరోత్తం సార్. మరి సార్ని అడుగుదాం అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు, సార్ ఐడియాలజీ ఏంది, ఆ భారతదేశాన్ని ఎట్లా ఉండాలని మీరు అనుకుంటారన్న మీరు చెప్పండి. అసలు మీరు ఎక్కడ, మీరు మీ బ్యాక్గ్రౌండ్ ఏంది, మీ పేరు పరిచయం చేసుకోండి. నా పేరు నరోత్తం, ఉండేది సన్ సిటీ. ఏం పని చేస్తారు? అది చిన్నగా 2 కార్లు నడిపించుకుంటాం, వేరే ఎంగేజ్కి తీసుకొని అది నడిపించుకొని దాని మీదనే జీవనం సాధిస్తాం. నాకేం ఆస్తులు లేవు. ఏ గవర్నమెంట్ కానీ ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినా మనం ఇప్పటి వరకు ఎవరి వల్ల ₹1 మనకు వచ్చింది లేదు. కష్టం చేసుకుంటున్నాం, బతుకుతున్నాం. ట్యాక్సులు మాత్రం బాగా కడుతున్నాం. ప్రతి దానికి ట్యాక్స్. ఓన్ కారా లేకపోతే మీరే? మనం వేరే వాళ్ళ దగ్గర లీజులు తీసుకొని నడిపించుకుంటాం. ఎందుకు సంపాదిస్తారు మీరు? ఖర్చులు పోను, బండికి ఒక 20,000, అన్ని డీజిల్ అన్ని ఖర్చులు పోను 20,000, 30,000. మీరు 20,000 సంపాదిస్తారు, ఎక్కువ సంపాదిస్తారు. సన్ సిటీలో ఇప్పుడు ట్యాక్సీ కార్లు నడుపుకోవాలనుకుంటే ఇంతకుముందు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ట్యాక్సీ కార్లు పెట్టుకునేవాళ్ళు, దానికి నెలకింత అని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ దేశం ఎటుపోతుందంటే అందరూ రాజకీయ నాయకులు, అధికారులు, ఈ కాంట్రాక్టర్లు వీళ్ళు పంచుకుంటారు మొత్తం దేశాన్ని. రక్తం తాగినట్టు తాగుతారు, జనగేళ్ళు తాగినట్టు రక్తం తాగేస్తారు మొత్తం. నేను చెప్తున్నా ఓపెన్గా. మొత్తం ఏమైపోయింది, ఇప్పుడు గవర్నమెంట్ ఆయనకి లక్షల్లో జీతం ఉంటుంది. ఇప్పుడు ఈ కార్లన్నీ తీసేసారు, వాడు సొంత కారు పెట్టుకుంటాడు, దాని మీద బిల్లు లేపుకుంటాడు, క్లెయిమ్ పెట్టుకుంటాడు. ఈ ట్యాక్సీ బండ్లు లేవు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులలో. ముందు అన్ని ట్యాక్సీ కార్లు ఉండేవి కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో. ఇప్పుడు అన్ని సొంత కార్లే. ఏ ఆఫీసర్ ఉండనుకో ఆఫీసర్ సొంత కారు పెట్టేసుకుంటాడు. ప్రైవేట్ వెహికల్ ట్యాక్సీలో నడవడానికి వీల్లేదు, దాని మీద బిల్లులు ఇవ్వడానికి వీల్లేదు, దాని మీద ఇన్సూరెన్స్ రావడానికి వీల్లేదు. ఆ కారు తీసుకుంటాడు, సొంత కారే, అది డిపార్ట్మెంట్లో పెట్టుకుంటే దాని మీద బిల్లులు వేసుకుంటాడు. ఈ రకంగా కూడా డ్రైవర్లు పుట్టగొట్టి వీళ్ళంతా దోసుకుంటున్నారు. నా పేరు షేక్ మౌలానా, నేను ఉండేది బోడుపల్లి ఉంటా. మామూలుగా సోషల్ యాక్టివిటీ చేస్తుంటా, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కదా. మన తెలంగాణలో విద్యార్థులు తల్లిదండ్రులు ఉన్న భూమిని జాగాలను నమ్ముకొని ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లకు పంపితే బీఈడీలు, ఎంఏలు, ఎంఫీలు, పిహెచ్డీలు చేసి లాస్ట్ ఉద్యోగం లేకుండా ఇబ్బంది అయ్యి మన పేద విద్యార్థుల ఉసురు తలిగి ఆయన అన్నిస్తా అని చెప్పిండు, ఆశ చూపిండు, ఇవాళ పోయిండు, బాత్రూంలో పడ్డాడు, అయిపోయింది. అందుకోసం పోతివిరో కేసీఆర్, పేదోళ్ళ ఉసురు తలిగి పోతివి కేసీఆర్, పోతివయో కేసీఆర్, అమ్మా విద్యార్థుల ఉసురు తలిగి పేదోళ్ళ ఉసురు తలిగి పోతివి 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 కొడుక పోతివయో కేసీఆర్, విద్యార్థుల ఉసురు తలిగి పోతివయో కేసీఆర్, విద్యార్థుల ఉసురు తలిగి పోతివయో కేసీఆర్. తల్లిదండ్రుల నమ్ముకొని పల్లెల నుండి ఇల్లు జాగా ఉన్న జాగా అమ్ముకొని ఉస్మానియా క్యాంపస్లో పిహెచ్డీలు చేసినారు. ఆర్ట్స్ కాలేజీ సాక్షిగా ఉద్యోగాలు లేక యజమానయ్యి తిరుగుతున్నారు. అందుకే విద్యార్థుల ఉసురు తలిగి పోతివి 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 కొడుక పోతివయో కేసీఆర్, విద్యార్థుల ఉసురు తలిగి పోతివయో కేసీఆర్. పదవి రాక అయ్యా గద్దరెక్కక ముందుకు నువ్వు, గద్దరెక్కక ముందుకు నువ్వు, ఇంటికి ఒక ఉద్యోగం అంటివి, ఇంటికి ఉద్యోగం అంటివి, ఇంటికి ఒక ఉద్యోగం అంటివి. అయ్యా డబలు బెడ్రూము అంటివి, దళితులకు 3 ఎకరాలంటివి, దళితులకు 3 ఎకరాలంటివి. అయ్యా విద్యార్థులకు ఎయ్యక స్పోర్ట్స్ వేషన్ వేసి గ్రూప్ 1 గ్రూప్ 2 పేపర్ కమ్మితివి, పోతివయో కేసీఆర్. ఆ విద్యార్థుల ఉసురు తలిగి పోతివయో కేసీఆర్, పోతివి 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 కొడుక బాత్రూంలో పడి సరిగిపోయే పోతివయో కేసీఆర్. ఆ విద్యార్థుల ఉసురు తలిగి పోతివయో కేసీఆర్. అన్న తమ్ములు చెల్లెళ్ళంతా క్యాంపస్లో కష్టపడి నష్టపడి బుక్కుల మీద బుక్కులు తిరిగేసి
కట్టినట్టు పాట ఆ? ఎప్పుడు ఇల్లే ఈ పాటలు ఆ? ఇంత టాలెంట్ ఉంది, ఇందులో లేడున్నావు అన్న. ఎలక్షన్ టైంలో వాడినావా? నా ఉన్న మందల సామాన్కి తిరిగి గదర్ కిషోర్ రోడ్ దిగిన వాళ్ళ గదర్ కిషోర్ ఓడగొట్టేంత శక్తి ఉంది మీ దగ్గర. మా పాటకు ఉందన్న. పాట ఒక AK-47 పాట పాడిరా. ప్రతి ఎక్కడ డెవలప్మెంట్ అక్కడ ఉండాలి. యువతకి ప్రతి ఊర్లో ఇప్పుడు ప్రతి పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. ఏ పల్లెలన్నీ ఖాళీ అయిపోయినాయి. అక్కడ ఏం అవకాశాలు లేక, వ్యవసాయం భూములు లేక, రైతు బంధు 100 ఎకరాల వాళ్ళకి ఇచ్చిన రైతు అసలు భూమి లేని చాలా మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి సోర్స్ లేక ఏదో దుబాయ్లోకి వెళ్ళిపోతున్నారు. అసలు భూమి లేనోడు బతకడమే కష్టం ఉంది. వాడు భూమి లేనోడు ఈ రోజు పెళ్లి చేసుకుంటాడు, రేపు ఇచ్చినా కూడా ఈ రోజు పెళ్లి చేసుకుంటాడు, పాపం రేపు ఫ్లైట్ ఎక్కుతాడు. ఇవాళ పెళ్లి చేసుకుంటే రేపు ఫ్లైట్ ఎక్కుతున్నాడు, గల్ఫ్కి వెళ్ళిపోతున్నాడు. ఆ పాపం ఆమె బాధ. ఇట్లాంటివి చాలా ఉన్నాయి పల్లెటూర్లలో. ఊర్లు కాలైపోయినాయి, ఇల్లు కూలిపోయినాయి. ఈ పథకాలు అంటారు కానీ కూలిపోయినాయి. కట్టుకున్నారు కానీ మీరు పాయింట్ వైజ్ గా ఏం లేదు. ఫస్ట్ పాయింట్ రాసి చెప్పండి. ఈ బిచ్చగాళ్ళు అనేటోళ్ళు లేకుండా మన దేశం. ఇప్పుడు అన్న రాసిండని ఒక 15 కొన్ని పాయింట్లు రాసిండు. దేశం బాగుండాలంటే బిచ్చగాళ్లకు, అనాథలకు హోమ్స్ ఎక్కడెక్కడ మండలానికి ఒకటో, జిల్లాకు ఒకటో. మరి బిచ్చగాళ్లకు మనం డైరెక్ట్ దానం చేపించి సపరేట్ మాఫియా ఉంది. ప్రతి మాఫియానే ఉంది. ఇప్పుడు బిచ్చగాళ్ళకు, అనాథలకు మనమే అన్నం పెట్టమంటారా? ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కదా, దండుకుంటారు కదా. ఆ డబ్బులన్నీ ఇట్లాంటి వాళ్ళకి పెట్టాలని వాళ్ళే దండు. బిచ్చగాళ్ళకి ఎందుకు పెట్టాలంటున్నా? వాళ్ళకి పని కల్పించాలి. వాళ్ళకి పని కలిపారు అంటే వాళ్ళకు ఫ్రీగా కాదు పెట్టమనేది. అనాథలకైనా చదువు చెప్పండి. చేతులు లేని వాళ్ళకు మాత్రమే ఫ్రీ, ముసలోళ్ళకు, చేతగాని వాళ్ళకు ఫ్రీ. ఇప్పుడు జైలు ఖైదీలు, విఐపీలు సకల మర్యాదలు దొరుకుతున్నాయి. ఇప్పుడు ఏదైనా కూడా క్రైమ్ చేయడం ఈ చెప్పింది, క్రైమ్ చేస్తే మాకేం పనిష్మెంట్ లేదని చెప్పేసి జైల్లో పోతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఏం చేయమంటారు? జైలు ఖైదీలను జైల్లో కూడా పనిష్మెంట్ గట్టిగా ఉండాలి. ఈ మటన్లు, చికెన్లు పెట్టి ఆడ కూడా మేపుతున్నారు. అక్కడ కూడా బీర్లు పంపిస్తారు, సిగరెట్లు పంపిస్తారు, అమ్మాయిలను కూడా పంపిస్తారు. ఓపెన్ గా చెప్పాలి, అది కూడా వచ్చిందట. మీరు అన్ని మరి చూసినట్టే మాట్లాడుతున్నారు. అది కూడా వచ్చిందట అంటున్నారు. ఇప్పుడు ఏం చేయమంటారు? మరి ఇప్పుడు ఏం చేయమంటారు? ఇవన్నీ మార్పులు రావాలి అంటున్నా. ప్రైవేట్ ఉద్యోగులకు సరైన జీతాలు ఇవ్వాలంటారు. ప్రైవేట్ ఉద్యోగులకు జీతాలు సరిగా చేయించుకుంటారు కానీ జీతాలు ఇవ్వట్లేదు. ఎంత ఇవ్వమంటారు? మరి మినిమం ఎంత ఇవ్వమంటారు? మినిమం ఇప్పుడు రెంట్ ఎంత ఉంది, పప్పు రేట్లు ఎంత ఉన్నాయి, పప్పు రేట్లు, ఉప్పు రేట్లు ఎంత ఉన్నాయి. ఒక మనిషికి నెలకు 50,000 అయితే కూడా సరిపోవట్లేదు. నెలకు 50,000 రేట్లకి, ఇప్పుడున్న రేట్లు. గౌట్ స్కూల్స్, హాస్పిటల్స్ కు సదుపాయాలు కల్పించాలంటారు. ఇప్పుడు సదుపాయాలు, బాత్రూములు లేవు, ఎక్కడ సదుపాయాలు అసలే లేవు. రైట్. గ్యాస్, ఎలక్ట్రిసిటీ ఆల్ సబ్సిడీ ఓన్లీ ఫర్ పూర్ పీపుల్ కి ఇవ్వాలంటారు. ఓన్లీ పూర్ పీపుల్స్ కి ఇవ్వాలి. ఇప్పుడు ఇవ్వట్లేదు. పూర్ పీపుల్ అందరికి ఇస్తున్నారు. కారున్నోడు కూడా గ్యాస్, ఎలక్ట్రిసిటీ అన్న సబ్సిడీ ఓన్లీ. యూనిట్ రేటు ఇప్పుడు పెద్ద మహిళలు కట్టుకున్న వాళ్ళకు అదే రేటు ఉంచొద్దు అంటున్నా. గుడిసెకు ఈ రేటు, యూనిట్ రేట్ ఇది. ఒక రేంజ్లో ఒక యూనిట్ రేట్ పెట్టాలి. ఇప్పుడు పెద్ద బిల్డింగ్ ఉందనుకో, అందులో ఎన్నో అంతస్తులు 100 పడకల బెడ్రూమ్ కట్టుకుంటాడు. అట్లాంటి వాడికి రేట్ ఎక్కువ పెట్టాలి. కమర్షియల్ కిందకి తీసుకుంటారు. హార్డ్ వర్క్ బెటర్ పేమెంట్. బాగా కష్టపడి ఎంత ఎక్కువ ఓటు పని ఎంత ఎక్కువ చేస్తాడో అంత పేమెంట్ వాళ్ళకి ఎక్కువ ఉండాలి. హార్డ్ వర్క్ చేసేవాడు. అన్న ఎటువైనా డప్పిస్తుందా? చెత్తను గౌట్ కొనాలి. ఏ చెత్తను గౌట్ కొనాలి ఉంది కదా. ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఒక మున్సిపాలిటీ ఉంది కదా, మున్సిపాలిటీ ఉంది కానీ ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది. ఇది కొనాలి. గవర్నమెంట్ కొనాలంటే డబ్బులు గవర్నమెంట్ కొనాలంటే దానికి ఎగ్జాంపుల్ చెప్తా. పాత పేపర్లు ఏర్కొని పోయే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర గవర్నమెంట్ వాళ్ళ దగ్గర కొంటే ఎక్కడ చెత్త లేకుండా మొత్తం లేని చెత్త కూడా తీసుకుపోతారు. ఇంకా చెత్తకే దొంగలు పడతారు. అసలు మంచి ఐడియా ఉంది కదా. చెత్తకే దొంగలు పడతారు. చెత్త గవర్నమెంట్ ఒక రేట్ ఫిక్స్ చేసి తీసుకుపోయి అమ్ముకుంటారు. శుభ్రంగా ఉంటారు. శుభ్రంగా ఉంటాయి, మొత్తం శుభ్రంగా ఉంటాయి, పచ్చ ఉంటుంది. ఇప్పుడు ఎవరు కొంటారు? లేకపోయింది, కొనట్లేదు. వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తుకపోతున్నారు, అది తీసుకుపోతున్నారు, ఆడపాడేస్తున్నారు. ఇక్కడ చెత్త అక్కడ వేస్తున్నారు, అంతే. ఎవరు ధనికులు, ఎవరు దాంతో ఈ చెత్తతోటి కూడా ఏదో మళ్ళీ ఏదో ప్రొడ్యూస్ చేసి అది కొంటే దానికి ఖర్చులు వెళ్ళిపోతాయి. ఇటు వీళ్ళకు ఉద్యోగం లేని వాళ్ళు ప్రతి ఒక్కరు ఆ పని చేసుకుంటారు కదా. రైట్. ఎవరు ధనికులు, ఎవరు పేదలు అనేది 8వ పాయింట్ పెట్టారు. అంటే ఎందుకు పెట్టరు? ధనికులు ఎవరు ఈ పథకాలు వర్తిస్తారు కదా. ఇప్పుడు పేదలు ఎక్కడున్నారు? గవర్నమెంట్ ఇప్పుడు ఒకటి
డబుల్ బెడ్రూమ్ స్కీమ్ పెట్టారు. డబుల్ బెడ్రూమ్ స్కీమ్ పెట్టారు. ఉద్యోగం లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు లేబర్ అడ్డాకు పోతే తెలుస్తుంది వీళ్ళు బీద వాళ్ళు అని చెప్పేసి. రైట్. కేబీఆర్ పార్క్ పోతే తెలుస్తుంది బెంచ్ కళ్ళల్లో వచ్చి వాకింగ్ చేసేటోళ్ళు ఎవరు అని చెప్పేసి. అర్థమైంది. ఇంకోటి 9వ పాయింట్, పూర్ పీపుల్ సర్వే ఎట్ లేబర్ అడ్డా, రిచ్ పీపుల్ సర్వే ఎట్ కేబీఆర్ పార్క్. సేమ్ మన 10వ పాయింట్, సేమ్ డ్రెస్ కోడ్ ఫర్ ఆల్. నిరుద్యోగం అంటే ఇక్కడ రైట్. సేమ్ డ్రెస్ కోడ్ ఫర్ ఆల్ స్కూల్స్. ఇప్పుడు ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క స్కూల్ డ్రెస్ ఉంది. కాన్వెంట్ స్కూల్ ఉన్నాయి కదా, ఈ గవర్నమెంట్ స్కూల్ పోయే పిల్లలు సేమ్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళని చూసి బూటు బూటు చూసి వీళ్ళకు వచ్చే చదువు కూడా రావట్లేదు. వాళ్ళని చూసి వీళ్ళు జెలసి ఫీల్ అయ్యి బాధపడి కుంగిపోతున్నారు. ఈ చిన్నపిల్లల మనసు ఎంత లేత మనసు కదా, గాయమవుతున్నారు. వాళ్ళని చూసి మేము వాళ్ళ ఇంట్లో ఎందుకు పుట్టలే, వాళ్ళ కడుపులు ఎందుకు పుట్టలే. ఇప్పుడు కొన్ని విధాలు క్రిమినల్స్ కూడా కావచ్చు, దొంగతనాలు కూడా మండుతుంది కదా, జలసి కూడా ఫీల్ కావచ్చు, మండుతుంది కదా. దీని కారణం ఇది అంతటా ఒకటే ఇంట్రెస్ట్ పెట్టాలి. అందరూ ఈక్వల్గా ఉండాలి. ఈ చదువు అనేది కాన్వెంట్ స్కూల్ చదువులు ఉన్నాయి కదా, కాన్వెంట్ స్కూల్ ఇప్పుడు మహారాష్ట్రలో ఉంది, ఎయిడెడ్ స్కూల్ అని ఉంటాయి. ఈ గవర్నమెంటే మెయింటైన్ చేస్తుంది. అతడి కాన్వెంట్ స్కూల్లో ఇవన్నీ ఉండొద్దు అనమాట. అంటే పిల్లల మనసుకు గాయం కాకుండా ఉండాలి, వాళ్ళు అట్లా పెరగాలి. ఇన్కమ్ సోర్స్ ఫర్ విలేజర్స్ దుబాయ్ అనేది పెట్టారు బ్రాకెట్లో. అదే ఊళ్ళల్లో వసతులు లేక దుబాయ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కంపెనీలు, ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ హైదరాబాద్లో ఉన్నాయి. పోవడానికి సాఫ్ట్వేర్ కంపెనీ పోవాలంటే 2 గంటలు 3 గంటలు అయినా ఇక్కడే పోతున్నారు. కానీ ఇప్పుడు జిల్లాకు ఒకటో మండలానికో జిల్లాలకు ఎక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు అక్కడ ఏ జిల్లాకు ఆ జిల్లా ఎక్కడక్కడ ఉంటారు. హౌస్ రెంట్ హౌస్ ఫర్ ఆల్ ఏంది? హౌస్ రెంట్ ఫర్ ఆల్ 12వ పాయింట్. హౌస్ రెంట్ హౌస్ ఫర్ ఆల్ అంటే అందరికి ఇల్లు కట్టాలి. రెంట్కి చాలా మంది ఉన్నారు, ఓనర్లు తక్కువ ఉన్నారు, రెంట్ ఉండేటోళ్ళు ఎక్కువ ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు రెంట్ ఎక్కువ అయిపోతుంది. రెంట్ కట్టలేక చాలా మంది వస్తున్నారు. చాలా మంది రెంట్ కట్టలేక కట్టలేని పరిస్థితి. ఇప్పుడు హైటెక్ సిటీ వచ్చింది కదా, హైటెక్ సిటీ వచ్చింది, డిమాండ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటారు? రెంట్లు విపరీతంగా పెంచేసిర్రు. రెంట్లో కూడా ఒక లిమిట్ పెట్టాలి గవర్నమెంట్. ఎంత పడితే అంత కాకుండా ఇల్లు ఓనర్ కాకుండా గవర్నమెంట్ డిసైడ్ చేయాలి. గవర్నమెంట్ డిసైడ్ అది కొన్ని వీలైతే కొన్ని వీలు కావు. అదే అది గవర్నమెంట్ చేతుల్లో పని కాదు. కానీ అదే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ పథకం పెట్టారు, అది ఉందనుకో వీళ్ళకు కొంచెం భారం తగ్గుతుంది కదా. అసెంబ్లీ నాయకుల కొట్లాట, దొంగతనాల కారణాలు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. చెప్పండి. చైన్ స్నాచింగ్లు అవుతున్నాయి, దొంగతనాలు అవుతున్నాయి అంటే వాడికి దిక్కు లేకనే చేస్తుంది కదా. వాడికో ఉద్యోగమో వాడికో ఇన్కమ్ సోర్స్ ఉంటే వాడు ఎందుకు దొంగతనం చేస్తాడు? తన్నులు పడతాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఫర్ ఆల్, నో క్యాస్ట్ సర్టిఫికేట్. ఏ ఫ్రీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక స్కీమ్ పెట్టు, ఏ విద్య వచ్చింది. నో క్యాస్ట్ సర్టిఫికేట్ అన్న ఉంది. క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ పెట్టు, క్యాస్ట్ వద్దు. ఎస్సీ ఎస్టీ బీసీలు వద్దంటారా? ఏం అవసరం? ఇప్పుడు ఉన్నోడు లేనోడు అదే నడుస్తుంది. ఇప్పుడు పెట్టాలంటారు. కులము మతాలు ఏం పనిచేస్తలేవు. ఇప్పుడు ఇక్కడ అందరూ ఒకటే అయిపోయారు. కులం మతం లేదు ఎక్కడ. చేయమంటారా? రిచ్ పూర్ సర్టిఫికేట్ ఇవ్వండి, ఎస్సీ ఎస్టీ బీసీ అంతే సర్టిఫికేట్. కులం సర్టిఫికేట్ అవసరం లేదు. అవి అడుగుతున్నా తమ్ముడు, కులం సర్టిఫికేట్ అవసరమా? రిచ్ పూర్ సర్టిఫికేట్ అవసరమా? వింటురా? క్యాస్ట్ సర్టిఫికేటే ముఖ్యం. అదే ముఖ్యం. No, in our India, 95% are downtrodden people. Okay. Those who are working for daily wages and doing work for their livelihood. And this economic survey, which will differentiate 5% people one side and 95% people a side. You know, this caste-based survey is given reservations in our constitutional right. It's our birthright too. You know, if you divide society now economically, పీపుల్ డౌన్ రోడెన్ పీపుల్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా లోయర్కి వెళ్ళిపోతారు. మీరు చెప్పిన దాంట్లో పాయింట్ ఏముందంటే ఎకనామికల్గా డివిజన్ చేసినప్పుడు ఈ లోయర్ పీపుల్కి ఇంకా లోయరే అయిపోతుంది. సో ఇఫ్ యూ గివ్ దమ్ వెల్ఫేర్ స్కీమ్స్, మీరు వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చినా వాళ్ళకి ఏమి ఇచ్చినా కానీ పాలకులు ఎవరైతే ఉంటారో ఇప్పుడు ఉన్న స్కీమ్సే వాటిని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే ఎవరు ఇలాంటి దుస్థితిలో ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా లేదు, రావట్లేదు. సో వాట్ మై పాయింట్ పరంగా స్కీమ్ చెప్పని అన్న, క్యాస్ట్ పరంగా స్కీమ్ అని అంటే దళిత బంధు ఇచ్చిండు. హూ ఇస్ దళిత్ ఎవరు? సో దెర్ ఆర్ సమ్ క్యాస్ట్ బేస్డ్ పాలసీస్ కూడా ఉన్నాయి. నేనేమంటున్నా అంటే ఎకనామిక్గా సర్వే చేయడం అనేది కరెక్ట్ కాదు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకనామికల్గా చేసిన తర్వాత కూడా
ఈ ఎవరైతే లోయర్ సెక్షన్ ఉంటారో వాళ్ళకి జస్టిస్ జరుగుతుందనేది కూడా నమ్మకం లేదు. అండ్ హూ విల్ కేర్ ఫర్ దెమ్, ఎవరైతే లో ఉంటారో వాళ్ళని ఎవరు కేర్ చేస్తారు. సో యాజ్ యూజువల్ మనకి కాన్స్టిట్యూషనల్ రైట్ ఉంది, మనకి రిజర్వేషన్ ఉంది కాబట్టి కానీ మనకి ఇప్పుడు ఇస్తున్నారు. అందులో కూడా ఇప్పుడు కొట్లాడి వాళ్ళు 50%లో వాళ్ళకు ఉంటుంది, మనకి ఇప్పుడు ఉంటుంది. మనము 2% రిజర్వేషన్ పెంచమని ఉన్నదానికి కొంచెం చేయమంటేనే వాటి ఉన్న దాంట్లోనే మనకి ఇస్తారు, ఉన్న దాంట్లోనే వాళ్ళు ఆకుంటున్నారు, ఉన్న దాంట్లోకి వెళ్ళి మనకి తీసుకెళ్ళి ఎవరికో ఇస్తున్నారు. సో నా పాయింట్ ఏంటంటే కరెక్ట్ కాదు. నా పేరు శ్రీకాంత్, నేను ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్లో పొలిటికల్ సైన్స్ స్టూడెంట్, ద్వితీయ సంవత్సరం, సెకండ్ ఇయర్. నేను ఇప్పుడు రిజర్వేషన్ అందరికి ఉంది కదా, మరి రిజర్వేషన్ అంటే రిజర్వేషన్ లేని వాళ్ళు ఎవరు ఉన్నారు అసలు? రిజర్వేషన్ లేని వాళ్ళు రిజర్వేషన్ ఎవరికి లేదంటే దోస్ హు ఆర్ ఎలైట్ గ్రూప్ వాళ్ళు అందరికి ఉంది అంటున్నా. ఇప్పుడు కేసీఆర్కి ఏడు రిజర్వేషన్ ఉందన్నా, ఆయన దొర కదా. అంటే ధనవంతులకు లేకపోతే కానీ ఓసీలకు ఉంది కదా. ఎస్సీ ఓసీల గురించి మాట్లాడుతున్నాం. ఎస్సీలకు ఉందా రిజర్వేషన్? ఉంది. ఎస్టీలకు ఉందా? ఉంది. బీసీలకు ఉందా? ఉంది. ఓసీలకు కూడా వచ్చిందా? అంటే ఎవరైతే ఎకనామికల్గా వీకర్ ఉన్నారో, వీకర్ ఏంది ఇప్పుడు వాళ్ళ క్రైటీరియా ఎన్ని లక్షలు మీకు తెలుసా? ఓసీల క్రైటీరియా అంటే వాళ్ళకు స్పెసిఫైడ్గా ఇంత ల్యాండ్ సిటీలో ఇంత ఉంటే, అండ్ వాళ్ళకి ఇన్కమ్ ఇయర్లీ పర్ యాన్యువల్ ఇన్కమ్ వాళ్ళకి 12 lakhs to 15 lakhs అట్లా ఉంటే వాళ్ళ ఎకనామిక్ పరంగా వాళ్ళు ఎంత ఉన్నారు అది ప్రూవ్ చేసుకోవాలి. పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలకు కూడా చెప్తున్నారు. ఓసీలకి రిజర్వేషన్ ఇస్తున్నారు కరెక్టే, కానీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు గ్రౌండ్ క్లియరెన్స్ ఏదైతే ఉంటుందో, గ్రౌండ్లో చేయాల్సిన ఏదైతే వెరిఫికేషన్ ఉంటుందో అది చేయక సన్నాసులు చేతకాక వాళ్ళకి ఇస్తున్నారు అని వాళ్ళు లాక్కుంటున్నారు. అది అక్కడ జరిగే విషయం. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అని పెట్టిన తర్వాత కూడా వాళ్ళు దాన్ని కూడా దౌర్జన్యంగా చేసుకుంటున్నారు అంతే. 10% రిజర్వేషన్ ఉంది, 10% ఉంది కదా అన్న. రైట్. ఇట్లా మరి మనోడైతే క్యాస్ట్ ప్రకారం ఉండాలంటుండే, అన్ననేమో రిచ్ సర్టిఫికేటు పూర్ సర్టిఫికేటు 2 సర్టిఫికేట్లు సరిపోతుందని అన్న వాదన. మనోడు ఏమంటుండంటే మరి అట్లా వద్దు, మేము ఆదాయం ప్రకారం క్యాస్ట్ ప్రకారం ఉండాలంటుండు. సరే, ఇది ప్రజలు తెలుసుకుంటారు. తర్వాత ఈయన ల్యాండ్ మాఫియా గురించి ఒక లైన్ చెప్పారు. ఏదైనా ఒకటే లైన్లో చెప్పండి. కబ్జాలు ఏం చేయమంటారు? ఇంకా ఎక్కువ చేయమంటారు ల్యాండ్ మాఫియా అంటే? ల్యాండ్ మాఫియా తగ్గియాలి. ఇట్లా ఎవరు తగ్గియాలి? గవర్నమెంట్ ఉంది కదా, గవర్నమెంట్ కదా ల్యాండ్ మాఫియా చేసేది. ఇప్పుడు మన కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళ ఫ్యామిలీ కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి మరి అన్నదమ్ములు ఉన్నారట పెద్దగానే, మరి అది ఎట్లుంటో తెలియదు. 7 అన్నదమ్ములు, మరి మనం ఒకరు చేసి ఇది ఏమైపోతుందంటే ఇప్పుడు ఆయన తప్పులు చేసిండు అని చెప్పి ఇంతకుముందు రాజశేఖర్ రెడ్డి ఉండే అన్న, జగన్, అవును, చంద్రబాబు నాయుడు ఉండే, నారా లోకేష్, చంద్రబాబు నాయుడు వాళ్ళ నారా ఫ్యామిలీ, నారా వారి ఫ్యామిలీ. మరి గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ వాళ్ళే కదా చేసేది, ఎమ్మెల్యేలే కదా వాళ్ళ మనమల్లు. ఇప్పుడు పాయింట్అవుట్ చేయాలి. ఇప్పుడు కేసీఆర్ అట్లా చేసి మీరు ఏమైనా రాజకీయ పార్టీ కేసీఆర్ అలా చేసి ఇలా చేసిందంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటున్నారు కదా, అవన్నీ ఇప్పుడు ఆయనకు రిమైండ్ చేయాలి. మన గౌట్ ఎంప్లాయీస్ అండ్ కరప్షన్ అన్నారు. గౌట్ ఎంప్లాయీస్ అండ్ కరప్షన్ అంటే గౌట్ ఎంప్లాయీస్ ఇంకా ఉద్యోగాలు ఉన్నాయి, వాళ్ళకు లంచాలు ఉన్నాయి. అంటే ఉద్యోగాలు, మరి లంచాలను అరికట్టాలంటే ఏం చేయాలి? లంచాల్లో కొట్టిన అడిగినోని చెప్తా కొట్టాలి, ఇంకేముంటుంది. అది స్పాట్లా అడిగినంటే వీడియో తొందరగా కావాలని ఇచ్చేటోడు ఉన్నాడుగా, మరి నాకు తొందరగా చేయు అని ఇచ్చేటోళ్ళు లేరా? మరి ఈయన ఎవరు కొట్టాలి? వాళ్ళిద్దరు మాట్లాడుకున్నది ఎవరు చూడాలి? యూ టెల్ మీ అన్న. దానికి ఉంది కదా, సంస్థలు ఉన్నాయి కదా. ఏదైనా అర్జెంట్ కావాలనుకుంటే అన్న 5,000 ఆయన ఇస్తా కానీ నాకు తొందరగా పని చేసి వచ్చా అనేటోళ్ళు లేరా? సంస్థలు ఉన్నాయి కదా, ఏసీబీ ఉంది, అది ఉంది సంస్థ. ఏసీబీలో నీకు ఒక విషయం తెలుసు, యాంటీ కరప్షన్ బ్యూరో ఉందా? అవినీతి నిరోధక శాఖ అంత అవినీతి ఇంకెవరు లేరు, వాళ్ళంతా పెద్ద అవినీతి పరులు ఎవరు లేరు. ఆ విషయం నీకు తెలుసా తెలియదా? తెలుసు. వాళ్ళకి సెలెక్టివ్ గా కొందరినే వాళ్ళకి నచ్చిన అరెస్ట్ చేస్తారు, లేకపోతే వాళ్ళు ఉండి ఇంత ఇప్పటిదాకా ఎవరిని ఇది ఉంది. వాళ్ళల్లో కరప్షన్ చేస్తే వాళ్ళే ఆఫీసర్లు అరెస్ట్ చేస్తారు. వాళ్ళు ఎవరు చేస్తారన్న ఉంది. ఇప్పుడు ఎంత మందిని చేశారన్న తెలంగాణ వచ్చినాక? ఇప్పుడు ఎంత మంది చేస్తారు? డిపార్ట్మెంట్ లో ఒక ఆఫీసర్ అవినీతి చేస్తే ఇంకొక ఆఫీసర్ అరెస్ట్ చేస్తారు, అది కూడా అయినవి ఉన్నాయి. రైట్. లీడర్స్, కాంట్రాక్టర్, ఆఫీసర్స్ అని 19 పాయింట్ పెట్టారు. ఇప్పుడు ట్రయాంగిల్ లవ్ లాగా ఈ నాయకులు, కాంట్రాక్టర్లు, ఆఫీసర్లు పర్సెంటేజ్లు, ప్రతి కాంట్రాక్ట్ మీద పర్సెంటేజ్లు, ఎమ్మెల్యేలకు ఏం చేయాలి? ఇదంతా ఓకే, అందరికి తెలిసింది. ఏం చేయాలి మరి? ఏం చేయాలంటే ఏదో చెయ్యాలి. ఏం చేయాలంటే అధికారే అరెస్ట్ చేసేటోడు అధికారి, ఆర్డర్ చేసేటోడు నాయకుడు.
కాంట్రాక్టర్ ఏమో వీళ్ళు ముగ్గురుతోటి నడుస్తుంది, వీళ్ళు ముగ్గురే దోసుకుంటున్నారు అంటున్నా. మరి ఏం చేయాలంటున్నా అది తెలుసు. ఆపాలి ఆపాలి అంటే ఎట్లా ఆపాలి అంటే ఇప్పుడు నీళ్ళు అనుకో అంటే మట్టి వేసి అడ్డు కట్టేస్తుంది. దీనికి ఎట్లా ఏదైనా సాధ్యమే తలుచుకుంటే. మీరేమైనా తలుచుకుంటారా? మీకేమైనా ఐడియా ఉందా? ఏంది మీ ఐడియా? తలుచుకుంటా చెయ్యాలి, చైతన్యం చేయాలి, జనాల్లో చైతన్యం రావాలి. మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు. స్వాతంత్రం కొందరికే వచ్చింది, టకటక అంతే కదా. స్వాతంత్రం అందరికీ. గౌటు రోడ్స్, టోల్ గేట్ బిల్డింగ్స్, పేదరికం పెళ్లి, స్వాతంత్రం పేదరికం పెళ్లిళ్ళు అని పెట్టారు. ఏంది పేదరికం పెళ్లి? పేదరికం తోటి పెళ్లిళ్ళు ఇప్పుడు అమ్మాయిలు ఇస్తలేరు, ఉద్యోగం లేక ఆస్తులు లేక అమ్మాయిని పెళ్లి వయసుకి వచ్చిన వాళ్ళు అమ్మాయిలను ఇస్తలేరు. మరి ఎట్లా ఇలా అమ్మాయిలు ఇవ్వాలంటే ఏం చేయాలి? వీళ్ళు లవ్ చేసుకుని పెళ్లి చేసుకుంటారు, ఎత్తుకపోయి పెళ్లి చేసుకుంటారు తప్ప జెన్యున్ గా పెళ్లి చేయడానికి విదేశీ పోగడాలు, పబ్లు, క్లబ్లు, డ్రెస్సులు వేసుకోమంటారా? వెస్టర్న్ కల్చర్ వల్ల హైదరాబాద్ లో కొంచెం అన్కంట్రోల్ అవుతుంది, సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. దీని ఏం చేయాలా? అది కూడా కంట్రోల్ చేసిండు మొన్న చెప్పి. సరే, మంజీరా నీళ్ళు, జూబ్లీ హిల్స్ పైకి, డ్రైనేజ్ నీళ్ళు కింది బస్తీలో. చెప్పే పాయింట్ ఏంటంటే వాళ్ళు ఎత్తులో ఉన్నారు, మనం లో ఏరియాలో ఉంటున్నాం. మూసి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇక్కడ మలక్పేట దగ్గర ఉన్న బ్రిడ్జ్ దగ్గర నీళ్ళు వచ్చినాయి, కానీ బంజారా హిల్స్లో ఎవరికి రాలే. అక్కడ దోమలు ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ చుట్టుపక్కల ఉన్న మోరీలు ఎన్గా ఉన్న బస్తీలలో వస్తున్నాయి దోమలు, కానీ వాళ్ళ ఇంట్లో గుంపలలో లేవు. ఆయన చెప్పే పాయింట్ అది. వసతులు ఉంటాయి, అన్ని వసతులు వాళ్ళకి కాదు, శానిటేషన్ అనేది మనకు కూడా మంచి జరగాలి. శానిటేషన్ మనకు మంచి చేయాలి. ఇప్పుడు మీరు చెప్తుంది ఏంటంటే ఇప్పుడు మీరు అన్న దగ్గర ఇల్లు కూడా చెరువులలో కట్టుకున్నారు మనుషులు, మనోళ్ళే ప్రజల ఇళ్ళలో చెరువులో కట్టుకున్నారు. బతుకమ్మ కుంటుంటుంది, నల్లకుంటలో బతుకమ్మ కుంటుంటుంది. వాడు చెరువులే కట్టుకున్న తర్వాత ఇళ్ళకి నీళ్ళు వస్తాయి. తర్వాత పాత బస్తీకి వెళ్ళిన చాలామంది చెరువులలో, కుంటలలో, నాళలలో కట్టుకున్న వాళ్ళు ఉన్నారన్న. నీళ్లు రాకపోతే ఏం చేస్తాయి? కాదా? కొంతమంది కొనుక్కొని కట్టుకుంటారు. గవర్నమెంట్ అయితే స్కీమ్ పెట్టింది, కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అండ్ ఫ్లాట్ అని పెట్టేసి సర్వే చేయక వాళ్ళకి ఉండడానికి మోసాల వల్ల అట్లాంటి జరిగింది. మరి ఏం చేయాలా? అరికట్టాలి. ఇప్పుడు ఇవన్నీ జనాభా పెరగడం, వనరులు తరగడం, ఇవన్నిటికీ మెయిన్ రీజన్ జనాభా పెరుగుతుంది. జర్నలిస్టు పనితీరు మార్చుకోవాలి, రామ్ చరణ్ కూతురు ఇదంతా రాసిరు కదా. ఈ జర్నలిస్టులు టీవీలో వస్తాయి కదా, ప్రతిదీ ఆడ పక్కన ఒకటి చచ్చింది చూపించారు, కానీ రామ్ చరణ్ కూతురు పుట్టిందని చెప్పేసి ఉన్న మీడియాలు అన్ని అక్కడ పోలీసులకు పోకిర్లను, రోమేలను అరికట్టే అధికారాలు ఇవ్వాలి. అది బాగుంది. భయ్యాలా బహిరంగంగా మందు, సిగరెట్ తాగడం నిషేధించాలి. ఇంటరా మరి? జనాలు మనుషులే కదా. ఊర్లలోకి పోతే స్కూళ్ళలోనే కూర్చుండి తాగుతున్నారు, బ్రిడ్జిల మీద కూర్చుండి తాగుతున్నారు, మామిడి తోటలోకి వెళ్ళి మటన్ కోసుకొని, చికెన్ కోసుకొని, బీర్ తాగుకుంటా, సిగరెట్ పట్టుకుంటావు. నాన్న అన్నలు లేరా? చట్టం అనేది ఉంది, భయం అనేది ఈ పబ్లికే మరి కొందరు. చట్టము భయం అనేది ఉంటే కంట్రోల్ అయితే అన్ని కంట్రోల్. రైట్. ఇట్లా ఇవన్నీ మీ అన్ని చోట్ల ఫిర్యాదులు, సలహాల పేటికలు పెట్టాలి. ప్రతి విలేజ్ నుంచి పడితే టౌన్ దాకా అన్ని దగ్గర. రైట్. ఫిర్యాదులు, సలహాలు, ఇట్లాంటివన్నీ పెట్టండి. ఇప్పుడు లాస్ట్కి అన్న ఒక పాట పాడతాడు, ఏదన్నా ఒక పాట పాడిన తర్వాత ఎండ్ చేద్దాం. ఇవన్నీ అన్న ఎట్లున్నాయి మరి? సలహాలు మంచిగా ఉంటే చప్పట్లు కొట్టాలి. ఉన్నాయా? నచ్చినాయా అన్న చెప్పిన సలహాలు? ఏం పాడారు మీరు తుంగతుర్తిలో? ఎట్లాంటి పాటలు? ఒక్కటి ఏం పాడారు ఎలక్షన్ టైంలో? స్టేజ్ల మీద వాడిరా, ఇంటింటికి వాడిరా? మామూలుగా అప్పుడు కిషోర్ ఒకసారి 1300, ఒకసారి 1500, ఇప్పుడు 52,000 మేరతో గెలిపిస్తారు. మొదల సమయంలో 52,000 మేరతో 52,000 మేర. ఎందుకు గాదర్ కిషోర్ మీద అంత వ్యతిరేకత ఉంది? ఆయన భారీ డైలాగులు కొడతారు కదా. ఉంటాయి ఇక మిగతా మెత్తులు మీసాలు అంతే, ఏముంటుంది ఆయన మీసాలు కూడా లేవు అంతే. ఇక ఇసుక దందా అంతా మాఫియా కథ కార్యక్రమాలు అమ్మాయి నిజంగా ఇసుక దొంగ, నాయా నయ్యి మంత్రి ఇవన్నీ బట్టగాల్సి మీద పడేసిరా? నిజంగా జనాలు ప్రజలు చాలా తెలివి కళ్ళు, ఏది అబద్ధం చెప్తారు. నిప్పు రాసి విదేశాలు ప్రజలు తెలివి కళ్ళు ఉన్నది ఒకటి అంటే వెళ్ళిపోము అంతే. మరి అంత దోపిడతారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, గాదర్ కిషోర్ జైల్లో పెడతారా? ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు అన్నాడు కదా, అందరినీ దొవుతున్నాం, అందరినీ తీస్తున్నాం, అందరిని నేస్తాం, వాళ్ళకు కొడుకు, అయ్యకు, బిడ్డకు, అల్లుడికి అందరి చేతులు కూడా చిన్నపిల్ల కట్టిస్తాను, కట్టియాలి. కట్టిస్తే అప్పుడు ఆధార్ కిషోర్ కూడా జైలు వేస్తే లేకపోతే అది
మళ్ళీ అట్లనే తిరుగుతూ ఇంకొక దగ్గర చేస్తూనే ఉంటాడు కదా. అది ఎన్నో ఒక దగ్గర స్పీడ్ బ్రేకర్ వేస్తే ఆగుతారు, లేకపోతే ఆగారు. అందుకోసం స్పీడ్ బ్రేకర్ వేయాలి, అందరూ వేయాలి. లోపల సెట్ అయింది. ఎట్లాంటి పాటలు పాడారు తెలంగాణ ఎలక్షన్ టైంలో? ఏ పాటలు పాడారు? ఒకటి ఏదో ఒకటి. కొమ్మ సక్కన రెమ్మ సక్కన నిమ్మ కింద నీవు సక్కన కొమ్మ సక్కన రెమ్మ సక్కన నిమ్మ కింద నీవు సక్కన నీవు నడిసే బాట సక్కనో మా సవేలన్న నీవు నడిసే బాట సక్కనో మా సవేలన్న ఆకు కలక పండుటాకు నీ ముఖము అరటి ఆకు కలక పండుటాకు నీ ముఖము అరటి ఆకు నీ నోటి మాటలింటెనో ఓ సవేలన్న పిద ప్రజలు ఆనందించిరో ఓ సవేలన్న కొమ్మ సక్కన రెమ్మ పాటలతోనే 20,000 మెజార్టీ వచ్చింది. 50,000 వచ్చింది. 52,000. 52,000 అంటే భారీ మెజార్టీ. ఈయన ఒకసారి గెలిచి 1,300, ఒకసారి గెలిచి 1,800. దానికి ఆగలే ఆగలే ఆ? ఆగలే. ఇప్పుడు ఏమంటుంది మళ్ళీ కలిసిండ మీకు ఓడిపోయిన తర్వాత గాదర్ కిషోర్ నానే కలుస్తాడు ఇక అయిపోయి తిరుగుతాయి మన ఊర్లలో ఇక తిరుగుతాడు అయిపోయి తట్టపుడు చదివిపోయి ఆయన మన నాన్ లోకల్ కదా, మన లోకల్ కాదుగా, తుంగతుర్తి కదా. కాదు కదా, ఆయన నల్గొండ మాది కాన్స్టెన్సీ కాదు కదా, ఏ ఊర్లో లేరు, చుట్టాలు లేరు, ఇవ్వలేరు. అదే మాత్రం సార్ మా కాన్స్టెన్సీ ఆయన చుట్టాలు దాదాపు 30,000-40,000 చుట్టాలు 9 మండలాలలో. మరి ఈయన మాగి ముందు ఎక్కడుంది అంత లోకల్ ఆ ఫీలింగ్ వచ్చింది. అయిపోయింది ఇక అందరికీ లోకల్ దగ్గర పడి అయిపోయింది. కేసీఆర్ అయిపోయింది ఏదో లెక్క. మీకంటే ఇంకా పెద్ద సింగర్ ఏపూర్ సోమన్ నుండి గాదర్ కిషోర్ కోటేమని తిరిగింది కదా, మరి ఆయన మాట నమ్మరారు? ఆయన కూడా వాడే పాట అన్న ఒక్కొక్కరు ఎట్టూరు అంటే ఇక పూటకో పాట పూటకోటి మార్చుకుంటూ నడుచుకుంటూ పోయింది. కొంచెం ఓపిక పట్టిన ఉండే సరే ఇక ఒక్కొక్కరు వేలే ఇక దాన్ని గాదర్ కిషోర్ తరపున తిరిగి కేసీఆర్ నుంచి కేసీఆర్ ఎంబడే పాటలు పాడిగా కేసీఆర్తోనే ఎవరి పాలైందో అన్నది ఆయన తర్వాత కేసీఆర్ పాలైందనే కాడికి వచ్చి ఏమనిపించింది ఏపూర్ సోమన్ పార్టీ మారినప్పుడు? బాధ అనిపించింది అన్న, చాలా బాధ అనిపించింది. అంచనా వేయలేకపోయారు ఎందుకంటే మా పక్కనే మా మండలం పక్క మండలమే కాబట్టి నా తల తెగిపడ్డా, నా ప్రాణం పోయినా, నేను బీఆర్ఎస్ కు పోను అన్నాడు. నిన్న మీరు కూడా ఇంటర్వ్యూలు చేసిరు, ఆ ఇంటర్వ్యూలో కూడా తీపిస్తుంటో సూపుకుంటూ తాగుతుంది చేస్తుంటూ అది తప్పు చాలా పొరపాటు చేసిండు, చాలా తప్పు చేసిండు. అది ఇప్పటికైనా సరిదిద్దుకోవాలా, బయటికి రావాలా, ప్రపంచంలో అందరినీ మన అంటాడు అందరినీ కలిసిపోతారని, అందరి మనుషులని, అందరి మనుషులాగా అందరు కలిసిపోవాలి, అందరితో ఉంటే ప్రజలతో ఉంటే బెటర్ అనేది నా సొంత సలహా. ప్రజలలో ఉండాలి, ప్రజలలో మమైకమై ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. మనం ఒకరిని ఏలు పెట్టి చూపిస్తున్నప్పుడు మనం కంపల్సరీ మన 4 ఏళ్ళు మనకు పెడతాయి కాబట్టి మనకు చూపిస్తాయి కాబట్టి మనం ప్రజలలో ఉండాలి, ప్రజలలో మమేకమై ప్రజలతో కలిసి పనిచేస్తాం. ఏపూర్ సోమన్ బయటకు రండి అంటారు. ఇంతకుముందు మనం మళ్ళీ ప్రజలతో ప్రజలు కాబట్టి మళ్ళీ ప్రజలంటే ఆ పాట నా పాటే ప్రజలు ప్రజలకు రా అనే రా ప్రజలకు రా వచ్చి ప్రజలలో ఉంది. అది ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి, మళ్ళీ బీఆర్ఎస్కే ఓటేయమంటాడేమో నాకు భయం వేస్తుంది. ఏపూర్ సోమన్ అన్నకి చెప్తాను దయచేసి అన్న రా అని. ఇప్పటికైనా ఏం మించిపోయింది లేదు, మించిపోయింది అయిపోయింది ఏం లేదు అంటే ఒక తరం అయిపోయింది. రూపాయలు 50% అయిపోయింది, ఇంకో 50% ఉందా. ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇంకా సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, జెడ్పీటీస్ ఉన్నాయి, ఎంపీటీస్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. మిగతా అన్నీ చూసుకోవచ్చు రా వచ్చి ప్రపంచాన్ని ప్రజలందరూ మేల్కొల్దాం. మనం ప్రజల తరపున ఉందాం, ప్రజల తరపున పోరాడదాం, ప్రజల తరపున స్వాగతిద్దాం. మనకు అప్పుడు ప్రజలు స్వాగతిస్తారు. ఎంత సక్కానోళ్ళంబో తెలంగాణ ప్రజలు, ఎంత మంచి వాళ్ళంబో తెలంగాణ బిడ్డలు, ఎంత సక్కానోళ్ళంబో తెలంగాణ ప్రజలు, ఎంత మంచి వాళ్ళంబో తెలంగాణ బిడ్డలు. అయ్యా నమ్మి ఓట్లేసితే 9 ఏళ్ల పాలలో, నమ్మి ఓట్లేసితే 9 ఏళ్ల పాలలో చెడ్డ నమ్మి ఓట్లేసితే 9 ఏళ్ల పాలలో తోలంతా ఊదిసి చెల్ల పాటిస్తుంది. ఎంత సక్కానోళ్ళంబో తెలంగాణ ప్రజలు, ఎంత మంచి వాళ్ళంబో తెలంగాణ బిడ్డలు, ఎంత సక్కానోళ్ళంబో తెలంగాణ బిడ్డలు, ఎంత మంచి వాళ్ళంబో
ఉన్న ఉద్యోగాలు మొత్తము మూసేసి ఏమీ లేదని నిలబెట్టబోతివి. ఎంత సక్కనోళ్ళమో తెలంగాణ ప్రజలు, ఎంత మంచి వాళ్ళమో తెలంగాణ ప్రజలు, ఎంత సక్కనోళ్ళమో తెలంగాణ ప్రజలు, ఎంత మంచి వాళ్ళమో తెలంగాణ ప్రజలు. నమ్మి ఓట్లేసి తెన్నట్టెట్లా ముంచితివి. 9 ఏళ్ల పారాలో తోలంతా ఊడిపోయే అగమగం చేసితివి అంగట్లో, అగమగం చేసితివి అంగట్లో అమ్మితివి. ఎంత సక్కనోళ్ళమో తెలంగాణ ప్రజలు, ఎంత మంచి వాళ్ళమో తెలంగాణ ప్రజలు, ఎంత సక్కనోళ్ళమో తెలంగాణ ప్రజలు. విద్యార్థులంతా కలిసి, రైతులు అంతా కలిసి, ప్రజలంతా కలిసి చక్కగా బుద్ధి చెప్పే, చక్కగా బుద్ధి చెప్పే, చక్కగా బుద్ధి చెప్పే. ఇప్పుడు ఏలే పాలేటోళ్ళు చక్కగా బుద్ధి తెచ్చుకొని చక్కగా పాలిస్తే సక్కనోళ్ళమో తెలంగాణ ప్రజలు, ఎంత మంచి వాళ్ళమో తెలంగాణ ప్రజలు, ఎంత మంచి వాళ్ళమో తెలంగాణ బిడ్డలు, ఎంత మంచి వాళ్ళమో తెలంగాణ బిడ్డలు, ఎంత సక్కనోళ్ళమో తెలంగాణ బిడ్డలు. థ్యాంక్ యూ సో మచ్ అని సపోర్ట్ కొట్టాలి కదా. ఇదండి జనాన్ని ఇట్లా ఈ రకంగా చైతన్యం చేస్తున్నాం. సురేష్ బాబు అన్న డప్పు, మౌలాల్ అన్న పాట, నరోత్తమ్ అన్న మాట, ఈ రకంగా చైతన్యం చేస్తున్నాము. తెలంగాణ యువత కూడా మేల్కోవాలి. కొంత రాజకీయాలు, కొందరు అంటే మేము పట్టించుకోమండి. రాజకీయాలు పట్టించుకోమండి. మరి ఎవడు పట్టించుకోవాలండి? మేము సాఫ్ట్వేర్ అండి, మేము పట్టించుకోమండి. అంటే సాఫ్ట్వేర్ అయినా హార్డ్వేర్ అయినా అందరూ పట్టించుకోవాలన్నా, లేకపోతే కల్వకుంట్ల చంద్రశేఖర్ లాంటి వాళ్ళు పుడతారు. అందుకనే నువ్వు ఏ ఫీల్డ్ వ్యవసాయం చేసుకో, ఆటో డ్రైవర్గా, లేకపోతే సాఫ్ట్వేర్గా, బీటెక్గా, ఇంజనీర్గా, ఎంఎస్ ఆఫీస్ చేయు, రిసెప్షనిస్ట్గా ఉండు, డీమార్ట్లో కూడా వర్క్ చేయు. నువ్వు ఏ పని చేయించినా సరే, లాయర్గా, డాక్టర్గా, ఇంజనీరింగ్గా, గొర్రెలు మేపు, తటకలు గీయు, చేపలు పట్టు, ఏదన్నా చేయగాని రాజకీయాలు మాత్రం రోజు చర్చించుకోవాల్సిందే. నాకు రాజకీయాలు అంటే ఇష్టం ఉండదన్నా. రాజకీయాలు అంటే ఇష్టం లేకపోతే మరి ఎట్లా అన్నా? ఇష్టమున్నా ఇష్టం లేకున్నా మన జీవితాలను ప్రభావం చేసేది ఎవడు? రాజకీయ నాయకులే. నాశనం చేసేది కూడా రాజకీయ నాయకులు. మంచి చేసినా చెడు చేసినా మన చుట్టూ వాళ్ళ చేతిలోనే ఉంటుంది. కాబట్టి దయచేసి నాకు రాజకీయాలు ఇష్టం ఉండదు. కొంత ప్రభుత్వంలో నోటా కోటేస్తే నాకు ఎవరు నచ్చలేదు అంటారు. నోటా అంటే ఎన్ఓటి నన్నత్తి ఏబో చెప్పడానికి 2 గంటల లైన్లో ఎందుకు నిలబడాలన్నా? కాబట్టి ఉన్న దాంట్లోనే మంచోడికి ఓటేయాలి కదా. కాబట్టి డ్యూడ్ మనము దేశంను మార్చాలి. ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఈ తెలంగాణ రావడానికి, ప్రత్యేక తెలంగాణ రావడానికి ఉస్మానియా యూనివర్సిటీ పాత్ర అత్యంత కీలకంగా ఉంది. కేసీఆర్ అనేటోని గద్దె దించడంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీ పాత్ర అత్యంత కీలకంగా ఉంది. రేపు భారతదేశాన్ని కూడా మనం మార్చాలి. ఏమేం మార్చాలంటే ఫస్ట్ పార్టీ మారినోడు వాని పైజామా ఉడగొట్టాలి, వాడిని జైలుకు పంపాలి. ఆ రకమైన చట్టాలు రావాలి. స్పీకర్ చేతిలో ఎట్టి పరిస్థితుల్లో అధికారాలు ఉండకుండా హైకోర్టుకు, ఎన్నికల కమిషన్కు ఉండాలి. వాడు కండువ మార్చుకున్న ఫోటో కనుక ఉంటే అది తీసుకుపోయి ఎన్నికల కమిషన్కి వెళ్తే వెంటనే తీసుకుపోయి అరెస్ట్ చేయాలి. ఇట్లాంటి చట్టం రాకపోతే ఈ దొంగలు అభివృద్ధి కోసము మేము జాయిన్ అవుతున్నామని చెప్తారు. అభివృద్ధి కోసం జాయిన్ అయ్యేటోళ్ళు నా కొడుకులారా, మరి ఇక ఏమనాలన్న ఇట్లను? అభివృద్ధి కోసం అంట, లేకపోతే అభివృద్ధి చేయడా? కాబట్టి వాడు ఏ పార్టీలో ఉన్నా అభివృద్ధి అన్ని నియోజకవర్గాలను సమానంగా చేయాలి. ఈ పార్టీ జంపులు కాకుండా మనం భవిష్యత్తులో యుద్ధం చేయాలి. చేద్దామా? మనం చేద్దామా? మీరందరూ చెప్పండి అన్న. ఇప్పుడు మీరు పార్టీకి ఒక ఓటేసిర్రు, వాడు పోయి వేరే పార్టీకి జాయిన్ అయితే మంచిదా? అందులోనే ఉంటే మంచిదా? అందులోనే ఉండాలిగా. కాబట్టి మనము 1000 రూపాయలు 2000 ఖర్చు పెట్టుకొని లైన్లో నిలబడి ఓటేసి వస్తే వాడు పైజామా మార్చుకున్నంత సింపుల్గా కండువా మార్చుకుంటారు లుచ్చానా కొడుకులు. అందుకనే ఓటు వేయనోడి కంటే ఓటు వేసిన తర్వాత అమ్ముడు పోయే రాజకీయ నాయకుడు చాలా డేంజరు. కాబట్టి దీన్ని మనం మార్చాలి. దీనికి అందరు మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాము. భవిష్యత్తులో మనం దేశవ్యాప్తంగా తిరగాలి. మనకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కానీ, తెలంగాణ యువత కానీ, తెలుగు యువత కానీ మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ మనం దేశాన్ని మార్చిపోయే యుద్ధ వీరులుగా రేపు రాబోతున్నాం.
మరి ఎట్లా చెప్తున్నామని అనొచ్చు. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్. నమ్మల్లా వద్దా? కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్. ఎందుకంటే తెలంగాణ యువత, తెలంగాణ నిరుద్యోగులు ప్రపంచంలోనే అరివీర భయంకరమైనటువంటి కల్వకుంట్ల కచరారావునే గద్దె దించిన ఈ యుద్ధ వీరులు రేపు భారతదేశాన్ని మారుస్తారు. కట్అవుట్ అంటే మైపాల్ యాదవ్ కట్అవుట్ కాదు డ్యూడ్, ఉస్మానియా యూనివర్సిటీ కట్అవుట్. చూద్దాం ఆర్ట్స్ కాలేజ్ ఆర్ట్స్ కాలేజ్ చూడండి. కట్అవుట్ అంటే నా కట్అవుట్ కాదు, ఆర్ట్స్ కాలేజ్ కట్అవుట్. కొన్ని కట్అవుట్లు చూసి నమ్మాలి డ్యూడ్ అన్నట్టు చెప్తున్నాము. ఈ వీడియో అందరికి షేర్ చేయండి. ఈ నాకు నమ్మకం ఉంది, ఆర్ట్స్ కాలేజ్ తల్లి, ఈ కాలేజ్ అడ్డ, ఈ కట్అవుటే రేపు భారతదేశాన్ని మార్చబోతుంది. రేపు భవిష్యత్తులో ఎవడన్నా ఎన్నికల్లో పోటీ చేయాలంటే వాడికి ఎగ్జామ్ పెట్టాలి. పెడదామా వద్దా? కానిస్టేబుల్కి ఎగ్జామ్ పెట్టినప్పుడు ఎమ్మెల్యేకి ఎందుకు రా ఎగ్జామ్ పెట్టద్దు? శాసనాలు తయారు చేసేటోడికి ఎగ్జామ్ ఉండాలా వద్దా? ఫాలో అయ్యేటోడికి ఎగ్జామ్ ఉన్నప్పుడు మరి శాసనాలు తయారు చేసేటోడికి ఎట్లుండాలి? ఫిన్లాండ్లో ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన ఎడ్యుకేషన్ ఉన్న ఫిన్లాండ్లో చట్టాలు తయారు చేసిన టీచర్లు, కానీ ఇక్కడ మల్లారెడ్డి లాంటి లోఫర్లు, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకరు గుట్కా బ్యాచ్ శాసనాలు తయారు చేస్తే మంచిదా, లేకపోతే మంచి టీచింగ్ ఉండి మేధావులైన టీచర్లు తయారు చేస్తే మంచిదా? టీచర్లు తయారు చేయాలంటే రేపు రాజకీయాల్లోకి చదువుకున్న వాళ్ళు రావాలి. ఎగ్జామ్ అప్లికేషన్ నింపాలి, కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కు ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, లాంగ్ జంప్ ఉంటుంది, హై జంప్ ఉంటుంది, షార్ట్ పుట్ ఉంటుంది, రన్నింగ్ ఉంటుంది. మరి కానిస్టేబుల్ కే ఇన్ని ఉన్నప్పుడు మీకెందుకు ఉండదు డ్యూడ్? టీచర్ కు ఎగ్జామ్ పెడతారు, కానిస్టేబుల్ కి ఎగ్జామ్, ఎస్ఐకి ఎగ్జామ్, కలెక్టర్ కి ఎగ్జామ్, మరి ఎమ్మెల్యేకి ఎగ్జామ్ ఉండద్దు అన్నా? అట్లాంటి చట్టాలు రావాలన్నా అప్పుడే దేశం మారుతుంది. కాబట్టి ఈ భారతదేశాన్ని మనం మారుస్తున్నాం, నాకు నమ్మకం ఉంది. ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా మేము శపథం చేస్తున్నాం. రానున్న 10 సంవత్సరాలలో భారతదేశంలో అనేక మార్పులు వస్తాయి. ఈవెన్ ఓటర్కు కూడా ఎగ్జామ్ పెట్టే రోజులు రావాలి. తాగుబోతులకు ఓటకు అవసరమా? ఇంట్లో భార్యను పొట్టు కొట్టేటోడికి ఎగ్జామ్, మరి ఆడికి ఓటకు అవసరమా? 4 మటర్లు వేసినోడు ఓటకు అవసరమా? రోజు తాగింట్లో వండేటోడు ఓటకు అవసరమా? ఏ మాత్రం దేశం మీద ప్రేమ లేనోడు ఓటకు అవసరమా? ఏ మాత్రం నాలెడ్జ్ లేనోడు ఓటకు అవసరమా? కాబట్టి ఓటర్కు కూడా ఎగ్జామ్ పెట్టే అట్లాంటి దిశగా మేము భవిష్యత్తులో పెను మార్పులకు బయలుదేరుతున్నాం. దేశం అంతా వెళ్తున్నాం. మీరు అందరి సపోర్ట్లతో మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఇదండి యువతరం. ఆ పాట కూడా అన్న ఒక్క 2 లైన్లు పాడతాడు. యువతరం తలుసుకుంటే ఏదైనా అవుతుంది. ఆర్మీలో బస్తీ గస్తీ కాసేదే యువకులు. మంచు గడ్డలల్లో, మండు టెండలల్లో నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు అక్కడ ఆర్మీలో జవాన్లుగా పనిచేస్తున్నారు. 20 ఏళ్ళ యువకులు దేశాన్ని రక్షిస్తున్నారు. ఇదండి 20 ఏళ్ళ యువకులు లాంగ్ జంప్, హై జంప్, రన్నింగ్ చేసి మంచుగడ్డలలో, జమ్మూ కాశ్మీర్లో, మండు టెండలలో, రాజస్థాన్ ఎడారిలో
వాళ్ళు మన కోసం టెర్రరిస్టులను ఎదుర్కొంటూ మన కోసం రక్షిస్తుంది యువకులే. కానీ ఈ దేశంలో పండు మక్కిలను ముసలోళ్ళు మనమడు కోసం మనమరాలి కోసం లక్షల కోట్లు వెనికేసి జవాన్ల శ్రమను వృధా చేస్తున్నారు. కాబట్టి జమ్మూ కాశ్మీర్లో, రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్లో ఎట్లయితే మన సిఆర్పిఎఫ్ జవాన్లు కానీ, ఆర్మీ జవాన్లు కానీ, బిఎస్ఎఫ్ జవాన్లు కానీ ఇట్లా అనేక రకాల జవాన్లు పనిచేస్తున్నారు. కాబట్టి ఇక్కడుండే సమాజంలో ఉండే 20 ఏళ్ళ యువకులు కూడా ఈ దేశాన్ని కాపాడాల్సిందిగా మంచి మంచి చట్టాలు చేయడానికి యువతరం లేవాలి. యువతరమా నవతరమా ఇక లేవని చెప్పి ఇప్పుడు మీరు కోరస్ యువతరం యువతరమా నవతరమా యువతరమా నవతరమా ఇదే అగ్ని కదలికము ఇదే అగ్ని కదలికము రోజుల్లోని ఇలా జరిగింది ఈ పాట భావం. ఈరోజు తరంలోనే మైపాలన్న ఏమంటుందంటే చదువుకున్న వాళ్ళకే కొలువులు దక్కాలని కొలువులు దక్కాలని కొలువులు దక్కాలని కొట్టాలి సప్పర్లు. ఇట్లా యువకులు మేల్కోవాలి. మేము డప్పు ద్వారా, పాట ద్వారా, మాట ద్వారా మేము చైతన్యం చేస్తాం. మీ మద్దతు ఇవ్వాలి. ఆ రాక్షసుల మాఫియా ఒకటి తయారైంది ఈ దేశంలో. అడుక్క తినేటోడికైనా, అందలంలో ఉన్నోడికైనా, బిచ్చగాడికైనా, కోటీశ్వరుడికైనా, ఉన్నోడికైనా, లేనోడికైనా ఒకే రకమైన విద్య వైద్యం ఆ రోజులు రావాలి. ఆ రోజులు రావాలంటే యువకులు కథం దొక్కాలి. యశోద్ హాస్పిటల్ ఉన్న కేసీఆర్ను కూడా ఎత్తుకొచ్చి గాంధీ హాస్పిటల్లో పడేసి రోజులు రావాలి. అవునా కాదా? నువ్వే ప్రభుత్వాన్ని నడిపి నువ్వే గాంధీ హాస్పిటల్లో రాకపోతే ఆ బెడ్ పట్టుకొని ఆ నలుగురు అన్నట్టు నలుగురం మంచుకొక సైడ్ పట్టుకొని ఆ బెడ్ మీద ఎత్తుకొని యశోద నుంచి గాంధీ హాస్పిటల్ దగ్గర పడేసి పెట్టు. ఇప్పుడు ఆక్సిజన్ అనల్లా పోతా. నువ్వే ముఖ్యమంత్రి ఉండి నువ్వే యశోద హాస్పిటల్కి పోతే, ప్రైవేట్ హాస్పిటల్కి పోతే అంటే మనమేం బిచ్చగలము, నువ్వేమైపోతే తోపువా? కాబట్టి ప్రతి ఒక్కడికి ఓటు హక్కు ఉన్నట్టు ప్రతి ఒక్కడు గవర్నమెంట్ హాస్పిటల్లోనే జాయిన్ కావాలి. ప్రతి ఒక్కడు గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదివించాలి. ఆ రోజులు రావాలి. మా రోజులు మారాలి. బతుకులు మారాలంటే ఆ రోజులు రావాలి. ఆ రోజులు రావాలంటే యువకులు కదలాలి. మీరు 2 బీర్లు తెచ్చుకొని, అర్ధ కిలో మటన్ తెచ్చుకొని, 1/4 కిలో చికెన్ తెచ్చుకొని, 4 కోడిగుడ్లు తెచ్చుకొని, ఆమ్లెట్ వేసుకొని జబర్దస్త్ చూస్తే, బిగ్ బాస్ చూస్తే, టీవీ సీరియల్ చూస్తే ఆ రోజులు వస్తాయా? కాబట్టి బీర్ సీసాలు బయటకు పడేయండి డ్యూడ్. చికెన్ తినుడు బంద్ చేయండి డ్యూడ్. ఆ కోళ్ళకు చికెన్కు సూదులు ఇస్తారు. ఆ సూదులు ఇస్తే మీరు తింటారు. ఆ కోడి మెత్తగా ఉన్నట్టు మీ కాళ్ళు మెత్తగా అవుతున్నాయి, మీ పొట్టలు మెత్తగా అవుతున్నాయి. 100 ఏళ్ళు బతకాల్సిన 60 ఏళ్ళకి అవుట్ అయిపోతుంది. కాబట్టి ఈ కోడి కూర, ఫారెన్ కోడి తింటే మీ బతుకులు మారాయి. తింటే నాటుకోడి తినండి, గట్టిగా కొట్లాడండి, మేకపోతు కూర తినండి. అంతే తప్ప ఈ ఫారెన్ కోడి, ఫారెన్ గుడ్లు తింటే బతుకులు ఆగమైతాయి. సర్వ రోగాలకు ఫారెన్ కోడులే, కోడిగుడ్లే కారణం. కాబట్టి ఫారెన్ కోళ్ళు, ఫారెన్ చికెన్ బంద్ చేయండి తమ్ముళ్ళు. యువత రోజు మనలాంటి వీడియోలు షేర్ చేయండి. మంచి దేశాన్ని నిర్మిద్దాం. అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం రోజులు రావాలని కోరుకుంటూ లాస్ట్కు శివతాండం 1 నిమిషంలో కంప్లీట్.